శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తున్నామని కొత్తపేట సీఐ అన్వర్ బాషా అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడి, ఈస్ట్ ఏఎస్పీ నచికేత్ షెల్కి ఆదేశాల మేరకు సీఐ అన్వర్ బాషా నేతృత్వంలో మంగళవారం ఫుడ్ పెట్రోలింగ్ జరిగింది. భగత్ సింగ్ సెంటర్, బొసుబొమ్మ సెంటర్, ఓల్డ్ క్లబ్ రోడ్, రామిరెడ్డి తోట తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఈస్ట్ సబ్ డివిజన్ ఏఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కవాతు పోలీస్ దళాలతో కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతును ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పుత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, రామిరెడ్డి తోట, నెహ్రూ నగర్ మరియు రైల్పేట ఏరియాలో ఈ కవాతు ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అనుమానాల తావు లేకుండా ఫ్రీగా ఓటు వేసుకునే విధంగా చేయడానికి కోసం ఈ కవాతు నిర్దేశించబడింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కవాతు ప్రదర్శనలు కొత్తపేట ఏరియాలో కానీ, లాలాపేట కానీ, ఓల్డ్ గుంటూరు కానీ, జిల్లా పరిధిలో కానీ కంటిన్యూగా నిర్వహిస్తుంటాం. మెయిన్ ఈ కవాతులో సెంట్రల్ సిఏపిఎఫ్ ఫోర్స్లో అయినటువంటి భాగమైనటువంటి సిఏఎఫ్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 40 మందికి పైగా ఈ కవాతులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి మీద ఖచ్చితమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కంటిన్యూగా 24 అవర్స్ వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నాం. అవును, కంటిన్యూగా లాడ్జెస్ మీద కూడా నిఘా పెంచాం. ఈ లాడ్జెస్కు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అది వారి యొక్క వివరాలు ఏంటి అనే విషయాలు ఖచ్చితమైనటువంటి సమాచారం తెప్పించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మొన్నటి దినం నిన్నగాక మొన్న 2 లాడ్జీల మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ అసాంఘిక చర్యలు ఐడెంటిఫై చేయడం వల్ల ఆ లాడ్జీ యాజమాన్యాలను, అక్కడ దొరికిన విట్టలను ఇద్దరిని కూడా నిన్న రిమాండ్ చేసి జైలు పంపించడం జరిగింది.